టీడీపీ ఏపీ సారథిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఓ బీసీకి ఇవ్వాలనుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటిదాకా నడిపించినటువంటి అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నాడు. ఆయనకి ఇన్ని రోజులు ఇచ్చారు. తనపై గురుతర బాధ్యతను అసలు తెలుగుదేశం పార్టీకి ఏపీ శాఖ అయింది, ఏపీకి అధ్యక్షుడు. మరి చంద్రబాబు నాయుడు ఏంటిది? మీ తొప్పే మీకు ఉన్నదే ఆంధ్రప్రదేశ్లో కదా. ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు అని ఒక ఆయనను పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడు. ఇదేం విచిత్రము? మీరు ఉన్నదే ఒక రాష్ట్రంలో, తెలంగాణ లేరు, మహారాష్ట్ర లేరు, అండమాన్ లేరు, ఇంకో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి పోనీ 4-5 రాష్ట్రాలలో మీకు ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచేంత సీన్ ఉన్నదా? సచ్చి చెడి పుత్తులు పెట్టుకుంటే ఒక రాష్ట్రంలో గెలిచినటువంటి పార్టీ అది వైఎస్ఆర్సీపీ కావచ్చు. ఒక ఇన్ఫీరియారిటీయా, లేదంటే మేము గొప్ప అని చెప్పుకోవడమా? తెలంగాణ మీద ఇంకా మేము దీన్ని ఎందుకు వదిలేసినాం, ఇక్కడ ఇంకా ఏదో ఉన్నది దూసుకుపోవాలనేటువంటి మాటనా? అరే ఆంధ్ర విడిపోయింది, తెలంగాణ విడిపోయింది, ఆంధ్రాలో తప్ప మీరు ఇంకో దగ్గర పోటీ చేయలేనటువంటి పార్టీకి ఆంధ్ర అనేటువంటిది ఒక పార్టీ, దానికి ఒక జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, అక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకొక రాష్ట్ర అధ్యక్షుడు. నేను అందరికంటే పెద్ద, నేను పెబ్బ చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు టీచర్ల లేనప్పుడు పెబ్బ అనేటువంటి ఒకరిని పెట్టేటోళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. నేను ఒక పెబ్బ టీచర్, వేరే క్లాస్ టీచరు, పెబ్బ, మళ్ళీ ప్రిన్సిపల్, ఏది హెడ్ మాస్టరు. సేమ్ ఇట్లనే ఒక హెడ్ మాస్టర్, ఒక క్లాస్ టీచర్, ఇంకో క్లాస్కి ఇంకో టీచర్ అని. తెలంగాణలో ఏమున్నది? ఎందుకు ఈ ఆపాచన? అరే మీరు పోటీ చేయలేనటువంటి పార్టీని మాకు తెలంగాణలో అక్కర్లేదని చెప్పుకోక ఇంకా ఏదో చేసి గిడికి నిమ్మలంగా ఉండనియరా? ఇంకా తెలంగాణ ప్రజలను వేరే ఆంధ్రాలంటేనేమో అయిపోయింది, తెలంగాణ ప్రజలు నిమ్మలంగా ఉండనీరి. మళ్ళీ ఆంధ్రాకు ఒక అధ్యక్షుడు, తెలంగాణకు ఒక అధ్యక్షుడు, ఆడొక బీసీని పెట్టినాం, ఈడొక బీసీని పెట్టినాం. కానీ నేనే ముఖ్యమంత్రి అవుతా, నా కొడుకు మంత్రి అవుతాడు, నా బామ్మారిది ఎమ్మెల్యే అవుతాడు, నా బామ్మారిదికి 2 అల్లుళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మా కుటుంబం అంతా ఉంటుంది, నా కులానికి 23 మంది ఎమ్మెల్యేలను ఇస్తా. కానీ మాది బీసీల పార్టీ, మమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళని మేము వదిలిపెట్టము. ఇగో ఇది సాగుతున్నటువంటిది కాదు, నవ్వొస్తున్నటువంటి వ్యవహారం. తెలంగాణలో మీకు ఏమున్నదని అయిపోయింది. 10 ఏళ్ల పాటు మీకు ఏమున్నది? 2014లో సచ్చి చేయడం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, అది పొత్తులో భాగంగా అయిపోయింది. 2018లో మీకు పోటీ చేసినోడే దిక్కులేడు. ప్రజలలో ఆన్నో ఎన్నో 10 మంది ఉంటే ఎన్నో ఎక్కడనో ఉంటారు వాళ్ళు. మీరంటే అభిమానం ఉంటే ఉండవచ్చు, తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం, ఏదో అందులో ఉన్నామంటే 10 అన్నో ఎన్నో ఉండొచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు వేసినా 5-6 వేల మంది ఓట్లు మీకు రావు. అట్లాంటి మీకు ఇప్పుడు అవసరం అయ్యడా? అంటే ఇంకొక రాష్ట్రాన్ని చెడగొట్టేటువంటి ఉద్దేశమే తప్ప మీకు ఎక్కడైనా మంచి చేసేటువంటి ఉద్దేశం ఉన్నదా దీంట్లో? ఎందుకు ఈ అవసరం? జనసేన పార్టీ కూడా తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీని నాశనం చేసింది, అదొక ఇబ్బంది పెట్టింది. 2018లో కాంగ్రెస్ తోటి టీడీపీ పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను నాశనం చేసింది. 2014లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీని ముంచింది. 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను ముంచింది. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరిని ముంచాలనేటువంటిది ప్రయత్నం. 2023లో జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అట్లా ముంచింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కదలిక వచ్చినా అది టీఆర్ఎస్ పార్టీకి అందించేటువంటి వరం తప్ప ఇంకొకటి కాదు. మీకు రహస్య ఒప్పందం ఏదో ఉందనేటట్టుగానే అనుకోవాలి. చంద్రబాబు నాయుడు అసలు తెలంగాణకు రావాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు? ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి మీరు ఆంధ్రాను ప్రేమించకుండా తెలంగాణకు వచ్చి జూబ్లీస్లో నాకు బంగ్లా ఉండాలి, నేను ఇక్కడ 10 ఏళ్ల పాటు నేను మంత్రిగా ఉన్నా, నేను ఉంటా అంటే ఇచ్చిపెట్టేసేరి. నాకు తెలంగాణ మీదనే ప్రేమ ఉంది, నేను హైదరాబాద్లో ఉంటాను, ఆంధ్ర రాజకీయాలు చేయకండి, తెలంగాణలో నుంచి తెలంగాణలో రాజకీయాలు చేయండి. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే, ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవడం వేరే అంశము. కానీ ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయినప్పుడు హైదరాబాద్కి వస్తాం, గెలిచినప్పుడు అక్కడ ఉంటాం. పూర్తి స్థాయిగా అక్కడ ఉండి ఇంకెక్కడైనా మీరు ఆస్తులు కొనుక్కోవడం వేరే విషయం. ఎప్పుడో సరదాగా అప్పుడిప్పుడు పోయి రావడం వేరు. కానీ ఈ మీద ఒక మనసు చంపుకోకుండా ఏదో చింత చచ్చిన పులుపు సావదని ఎందుకు ఇవన్నీ మీకు ఈ అవసరాలు, ఇంత పెద్ద ఇది